ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ గార్లిక్ రైస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. వాటికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి రైస్, బీన్స్ ముక్కలు, చెక్క, లవంగ, అనాస పువ్వు, వెల్లుల్లి తరుగు, ఎండుమిరపకాయల పొడి, సాల్ట్, క్యారెట్ తరుగు, క్యాబేజ్ తరుగు, ఆయిల్, సోయా సాస్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. తర్వాత చెక్క, లవంగ, అనాస పువ్వు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చెక్క, లవంగ, అనాస పువ్వు ఫ్రై అయిందండి. తర్వాత వెల్లుల్లి తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి తరుగు కూడా బాగా ఫ్రై అయిందండి. తర్వాత క్యాబేజ్ తరుగు, బీన్స్ తరుగు, క్యారెట్ తరుగు, ఎండుమిర్చి గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ అయిందండి. వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గినాయి. తగినటువంటి సాల్ట్ వేసుకోవాలి. రైస్ పైనాక సోయా సాస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సోయా సాస్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మినిట్స్ అయిందండి. బాగా ఫ్రై అయ్యి మనం బాయిల్ చేసుకున్నటువంటి రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. రైస్ అంతా బాగా మిక్స్ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ గార్లిక్ రైస్ రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి.